వాక్కు, ఇది శ్వాస, ఇది జీవం. తల్లి జ్ఞానం మా తుదిగా ఏమన్నారంటే, నా ప్రియ బిడ్డలారా, పెద్దలకు విధేయంగా ఉండండి, గురువులకు సహకరించండి, ఆడపిల్లలకు మహిళలకు ఆదరణగా ఉండండి, వారిని జ్ఞానంతో నింపండి, మీ ప్రేమను మానవ సేవకు పూర్తిగా అంకితం చేయండి, మీ స్వశక్తిపై ఆధారపడండి. మీ శ్రమే మీకు రక్ష, మీకు బలం. ఈ తల్లి పలుకులే మా అన్నమ్మ సభకు ఆధారవంతెనగా ఉన్నది. ఆమె పలుకులను మన కనుల ముందు ఈ ప్రదర్శన ద్వారా మన ముందుకు రాబోతున్నారు. Responsible for you. Listen to your spiritual God. Care for God's children. No to financial dependence. Yes to hard work. Yes to commitment. To excellence. Be obedient to those who are responsible for you. Listen to your spiritual God. Care for God's children. No to financial dependence. Yes to hard work. Yes to commitment. Yes to holiness. Yes to excellence. ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభుయేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వేకదేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు ప్రియుతులందరి యొక్క ప్రార్థనా సహాయము వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపింపబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థన ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్య వరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో
మిమ్ము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి, మానవ రక్షణకై పాప విమోచనకై, మానవ రక్షణకై పాప విమోచనకై, నిత్య గురువు క్రీస్తు అర్పించిన రుధిర బలి, దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోయన్పల్లి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు తుమ్మా రాజారెడ్డి విజయ. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న అర్మిత మన్యకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు. అర్మిత మన్య కారుణ్య రీతికలకు జ్ఞానంలో ప్రాయంలో దేవుని అనుగ్రహంలో విశ్వాసము పవిత్రాత్మవరములతో ఫలింపబడాలని, కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు. గాదే షౌరెడ్డి లూర్ది మేరీల తలంపులు నెరవేరాలని కారుణ్య ప్రభుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం డోన్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న ఈర్నపాటి ఎలిజబెత్కు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు. మరీలు సింహరాయులకు మంచి ఆరోగ్యం దీర్ఘాయుషు. విజయ శశీల్యకు మంచి భవిష్యత్తు. మరణించిన ఈబి చిన్నప్ప మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రెడ్డిపురం విచారణ, కీర్తిశేషులు గాదే సొలొమన్ రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాదే పౌలీనా మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు తెరేసమ్మ శ్రీవరాజు మరియు త్రిత్వం అంటోనీ పాల్ సేవియర్ మరియు రాజేంద్రన్ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి కొరకు తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. శ్రీమతి సుబీ ప్రియా గారికి దేవుని చిత్తంతో గర్భఫలం దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. అంతోని మోక్షరాజ్ఞి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పిల్లలకు దైవాశీస్సులు పొందినట్లుగాను తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. తన గొర్రెల నిమిత్తము తన ప్రాణము నర్పించిన మంచి కాపరి ఉత్థానమాయను, తన మంద కొరకు మరణించుటకైనను చిత్తగించెను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. అందరికీ శుభోదయం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకముగా సెయింట్ యాన్స్ ఆఫ్ మాధవరం విజయవాడ రీజన్ నుండి మన యొక్క సిస్టర్లు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. వారు ప్రతి సోమవారం మాత్రమే కాకుండా ఇంకా దివ్యవాణి ప్రస్థానములో ప్రత్యేకమైనటువంటి సహకారాలని అందిస్తున్నారు.
కావున ఈ ప్రత్యేకమైనటువంటి బలి పూజను వారి యొక్క ప్రత్యేక ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే ప్రభువైనటువంటి దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా తన దివ్యమైనటువంటి దర్శనము, మరి ముఖ్యంగా తనను ప్రేమించామనేటువంటి నమ్మకము మనకు ఎక్కువగా కలుగుతుంది. మొదటి పట్టణంలో వినబోచున్నాం, మూఢనమ్మకాలను ఆచరించడం ద్వారా దేవుని యొక్క ప్రసన్నతని పొందలేము. కేవలము దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా దేవుని యొక్క దర్శనము కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని వినబోచున్నాం. దైనందినటువంటి జీవితంలో అనేకమైనటువంటి మారులు మనకున్నటువంటి ఆలోచనల విధంగా, మరి ముఖ్యంగా మనకున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి విధానము, అంటే మనకు మనముగానే అన్నీ కూడా సెట్ చేసుకోగలము, మనకు మనముగానే అన్నీ కూడా సాధించగలము అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు సాగుతూ ఉంటాం. ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటాము. కానీ అనేకమైనటువంటి మార్లు ఎవరి వలన, ఎవరి యొక్క తలంపు చేత మనం ముందుకు సాగుతున్నామనేటువంటి ఆలోచన మనకు కలగదు. కేవలము భౌతికము, ప్రాపంచికము, లౌకికమైనటువంటి ఆలోచనతోనే సాధించగలము అనుకుంటాం. కానీ అన్నిటిని మించి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడంలోనే సంతృప్తి ఉన్నది. ఆజ్ఞలను పాటించడం ద్వారా మోక్ష భాగ్యాన్ని పొందుతున్నామని మర్చిపోతుంటాం. కాబట్టి ఆ క్షణాలను గుర్తు చేసుకుందాం. ఆ పరిస్థితుల్లో దేవునికి విరుద్ధముగా, ఆజ్ఞలకు విరుద్ధంగా వెళ్ళినటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అభయహస్తమును చాచి నీ కుటుంబమునకు నీ నిరంతర సహాయమును అందించుము. నీ కుమారుని ఉత్థానము ద్వారా వారిని అవినీతి నుండి విమోచింపుము. నీ నుండి స్వర్గాశిష్యులు అందుకొను వారు ఆనందించునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. సజీవుడైన దేవుని వైపునకు ఈ ప్రయోజనం లేని మూఢాచారముల నుండి మిమ్మల్ని మరలించి సువార్తను మీకు ప్రకటించుటకు మేము ఇచ్చటకు వచ్చి ఉన్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 5వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆ దినములలో అన్యులు, యూదులు వారి నాయకులతో కలిసి అపోస్తులను బంధించి రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించిరి. అపోస్తులు ఈ విషయంను తెలుసుకొని లికోనియాలోనున్న లిస్త్రా, దెర్బే చుట్టుపట్టు ప్రాంతములకు పారిపోయి అక్కడ సువార్తను బోధించిరి. లిస్త్రాలో నడవశక్తి లేని కుంటివాడు ఒకడు కూర్చుండి ఉండెను. అతడు పుట్టుకతోనే కుంటివాడు.
ఎన్నడూనూ నడవలేదు. అతడు పౌలు మాటలను ఆలకించుచుండెను. పౌలు వానిని గమనించి ఆరోగ్యం పొందదగిన విశ్వాసము కలవాడని గ్రహించి ఉండుటచే సూటిగా వాని వంక చూచి, నీవు లేచి నీ కాళ్ళపై నిలువబడుము అని బిగ్గరగా పలికెను. వెంటనే అతడు గంతులు వేసి నడవనారంభించెను. పౌలు చేసిన ఈ పనిని చూచి అక్కడ జనసమూహములు, దేవుళ్ళు ఈ మనుషుల రూపంలో మన వద్దకు దిగివచ్చిరి అని లికోనియా భాషలో బిగ్గరగా అరవనారంభించిరి. అప్పుడు వారు బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ప్రధాన ప్రసంగి కావున అతనికి హెర్మే అనియు పేర్లు పెట్టిరి. ఆ పట్టణంనకు ఎదురుగా బృహస్పతి ఆలయము ఒకటి కలదు. అతడి పూజారి పట్టణ ముఖద్వారం వద్దకు గిత్తలను పూలమాలలను తీసుకొని వచ్చి జనులతో కలిసి బలిని అర్పింప తలంచెను. అది విని బర్నబా, పౌలులు తమ దుస్తులను చింపుకొని జన సమూహం మధ్యకు పరిగెత్తుకొని వచ్చి, ఓ ప్రజలారా, మీరు ఎందులకు ఇట్లు చేయుచున్నారు? మేము కూడా మీ వలె మానవ మాత్రమే కదా. ఆకాశమును, భూమిని, సముద్రమును, వానిలో ఉండే సమస్తమును సృష్టించిన సజీవుడైన దేవుని వైపునకు ఈ ప్రయోజనం లేని మూఢాచారముల నుండి మిమ్మల్ని మరల్చి సువార్తను మీకు ప్రకటించుటకు మేమిచ్చటకు వచ్చి ఉన్నాము. పూర్వకాలములలో దేవుడు సమస్త జాతులను వారి ఇష్టానుసారంగా జీవింపనిచ్చెను. ఆయన ఆకాశం నుండి వర్షము నొసగి సకాలంలో పంటలను పండించి మీకు ఆహారంనిచ్చి మీ హృదయములను ఆనందంతో నింపుట మొదలగు మేలులను చేయుట ద్వారా తనకు తాను సాక్ష్యంని ఇచ్చి ఉండెను అని ఎలుగెత్తి పలికిరి. ఆ మాటలతో అపోస్తులు ఆ జన సమూహములను తమకు బలి నర్పించి యత్నం నుండి అతి కష్టం మీద మరల్పగొల్పిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభు మాకు మహిమ తగదు, ప్రభు మాకు మహిమ తగదు. నీ ప్రేమ వలనను, నీ ప్రేమ వలనను, నీ విశ్వసనీయత వలనను, నీ విశ్వసనీయత వలనను నీకే మహిమ తగి ఉన్నది. నీకే మహిమ తగి ఉన్నది. ప్రభు మాకు మహిమ తగదు, నీ ప్రేమ వలనను, నీ విశ్వసనీయత వలనను నీకే మహిమ తగి ఉన్నది. అన్యజాతి వారు మీ దేవుడేడి అనను మనల్ని అడగనేలా. అందరూ ప్రభు ప్రభు మాకు మహిమ తగదు, మాకు మహిమ తగదు. నీ ప్రేమ వలనను, నీ ప్రేమ వలనను, నీ విశ్వసనీయత వలనను నీ విశ్వసనీయత వలనను నీకే మహిమ తగి ఉన్నది. నీకే మహిమ తగి ఉన్నది. మన దేవుడు స్వర్గముననున్నాడు. ఆయన తనకి ఇష్టం వచ్చిన కార్యములనెల్లా చెయ్యును. వారి విగ్రహములు వెండి బంగారములతో చేయబడినవి. నరుల హస్తములు వానిని మలచెను. అందరూ ప్రభు ప్రభు మాకు మహిమ తగదు, మాకు మహిమ తగదు. నీ ప్రేమ వలనను, నీ ప్రేమ వలనను, నీ విశ్వసనీయత వలనను నీ విశ్వసనీయత వలనను నీకే మహిమ తగి ఉన్నది. నీకే మహిమ తగి ఉన్నది. భూమాకాశములు చేసిన దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆకాశము ప్రభునకు చెంది ఉన్నది, భూమిని మాత్రము ఆయన నరులకు ఇచ్చివేసెను. అందరూ ప్రభు ప్రభు మాకు మహిమ తగదు, మాకు మహిమ తగదు. నీ ప్రేమ వలనను, నీ ప్రేమ వలనను, నీ విశ్వసనీయత వలనను నీ విశ్వసనీయత వలనను నీకే మహిమ తగి ఉన్నది. నీకే మహిమ తగి ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ఇట్లు పలికెను, నీ నామమున తండ్రి పంపబడిన ఓదార్చువాడు అనగా
పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు వచ్చును. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని చెప్పెను. అంతటా ఇస్కారియోతు కాని యూదా, ప్రభు, లోకమునకు కాక మాకు మాత్రము తెలియపరచుటకు ఎట్లు సంభవించును అని అడిగాను. అందుకు యేసు ఇట్లు సమాధానమిచ్చెను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని వద్దకు వచ్చి వానితో నివసింతుము. కానీ నన్ను ప్రేమింపినవాడు నా మాట పాటింపడు. మీరు వినుచున్న ఈ మాట నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. నీతో ఉండగానే నేను ఈ మాటలు మీతో చెప్పితిని. కానీ నా నామమున తండ్రి పంపునున్న ఓదార్చువాడు, అనగా పవిత్రాత్మ, మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీ తలపునకు తెచ్చును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, గోయత్ అనేటువంటి ఒక కవితను రాసేటువంటి ఆయన, అంటే ఒక రచయిత ప్రేమను గురించి ఈ విధంగా చెబుతున్నాడు. వీఆర్ షేప్డ్ అండ్ ఫ్యాషన్ బై వాట్ వీ లవ్ అని. అంటే మనము అన్నటువంటి వారము, మనము ప్రేమించేటువంటి విధానమును బట్టి, మనము ఎలా ప్రేమిస్తున్నామో దానిని బట్టి మనము ఎవరో ఎరుకపరచబడుతుంది అన్నటువంటి సత్యాన్ని ఆయన వెల్లడి చేస్తున్నాడు. అంటే ఈరోజు ఒక వ్యక్తి ఇలాంటివాడు అలాంటివాడు అని చెప్పాలి అంటే, ఒక బేరీజు కావాలంటే, కొలమానము కావాలంటే ఎలా చెప్పగలము అని అంటే, ఆయన ప్రేమించేటువంటి విధానమును బట్టి అతను అలా మారుతాడు అన్నటువంటి విషయాన్ని ఆయన చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, ఈనాటి సువిశేష పట్టణము యోహాను శుభవార్త 14వ అధ్యాయము 25 నుండి చూసినటువంటి వాక్యాలు చాలా ముఖ్యమైనటువంటి వాక్యాలు. స్వయంగా యేసు ప్రభువే తాను ఇక శిష్యులను వీడేటువంటి క్రమంలో వారందరికీ కూడా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఇదిగో మీరు నా శిష్యులు, లేకుంటే మీరు నన్ను ప్రేమించినటువంటి వారు అన్నటువంటి విషయము ఎలా ఇతరులు తెలుసుకుంటారంటే, కేవలము నా ఆజ్ఞలను పాటించడం ద్వారా మీరు నా శిష్యులు అవుతారని, లేకుంటే ఇతరులు మిమ్మల్ని చూసినప్పుడు మీరు పలానా వారి యొక్క శిష్యులు, అపోస్తులని తెలుసుకుంటారు. కావున దేవుని ఆజ్ఞలకు ప్రాముఖ్యతను ఇవ్వండి, దేవుని ఆజ్ఞలను పాటించడంలో విధేయతగా ఉండండి అని శిష్యులకు ప్రభువైనటువంటి దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ మాటలు విన్న తర్వాత కేవలము 2 విషయాలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏమిటంటే, దేవుని ప్రేమించువాడు దేవుని ఆజ్ఞలను పాటిస్తాడు. దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడు దేవుని ఆజ్ఞలను పాటిస్తాడంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఇదిగో నేను పలానా వ్యక్తిని ప్రేమిస్తున్నానంటే అతడు చెప్పినటువంటివి, లేకుంటే ఆమె చెప్పినటువంటి విషయాలను నేను వినిన తర్వాత పాటించడంలో ఆచరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి విషయాన్ని వ్యక్తం చేస్తుంటాం. అయితే ఈ పవిత్రమైనటువంటి జీవనం, మరి ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము దేవుని ప్రేమిస్తున్నామని ఎలా తెలుస్తుంది?
ఉదాహరణకు చూస్తే మనలో చాలామందిమి నేను 10 సార్లు బైబిల్ చదివాను, 50 సార్లు బైబిల్ చదివాను అని చెప్తాం. కానీ ఇన్నిసార్లు చదవడం అనేటువంటిది కాదు. ఎన్నిసార్లు ఈ బైబిల్ అన్నటువంటిది నీలోనికి, బైబిల్ అందిస్తున్నటువంటి ఆ సందేశము, శుభవార్త సందేశము నీలోనికి ఎన్నిసార్లు ప్రవేశించింది అన్నటువంటిది చాలా ముఖ్యం. ఎంత మౌలికమన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామని తెలియకనే మనము మన జీవన విధానం ద్వారా తెలియచేయాలి. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి విధముగా బైబిల్ను చదవడం కాదు, బైబిల్ ఎంతగా మనలోనికి ప్రవేశం చేస్తుంది, ఆ బైబిల్ అందిస్తున్నటువంటి సందేశం ప్రకారంగా మనం జీవించేటువంటి జీవన విధానమును బట్టి మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని, దేవుని తెలుసుకుంటున్నామని, దేవుని ఆచరిస్తున్నామని, దేవుని పూజిస్తున్నామని వాళ్ళకు అర్థమవుతుంది. ఒకానొక దేశంలో 2 అన్నదమ్ములు ఉండేటువంటి వారు. ఆ 2 అన్నదమ్ముల్లో ఒక పెద్ద ఆయన పెళ్లి చేసుకున్నటువంటి వాడు, భార్య మరియు 2 పిల్లలు ఉన్నారు. రెండో వాడికి పెళ్లి చేసుకోలేదు. అయితే ఇద్దరు కూడా ఉమ్మడి కుటుంబంగా జీవించేటువంటి వారు. అయితే వాళ్ళు ఉమ్మడిగా జీవిస్తూ మరి వారు సంపాదించినటువంటిది కానీ, లేకుంటే వాళ్ళు పండించినటువంటి వ్యవసాయం నుంచి వచ్చినటువంటి ధాన్యము కానీ ఇద్దరు సమానముగా పంచుకునేటువంటి వారు. అయితే వారు వృద్ధాప్యంలోనికి చేరేటువంటి సమయంలో పెద్ద ఆయన ఈ విధంగా అనుకుంటున్నాడు, ఇది సరిగా లేదు, మేమిద్దరం చేసేటువంటి ఈ ఆలోచన విధానము సరిగా లేదు. ఇదిగో నాకు భార్య ఉన్నది, నాకు 2 పిల్లలు ఉన్నారు. అయితే ధాన్యం అనేటువంటిది సమానముగా నేను పొందడం అన్నటువంటిది బాగాలేదు. ఎందుకంటే నా తమ్ముడు వృద్ధాప్యంలోనికి వెళ్తూ ఉన్నాడు, అంటే పెద్దవాడవుతున్నాడు. నాకంటూ చెప్పుకోవడానికి ఉన్నారు, కానీ నా తమ్ముడికి ఎవరూ లేరు, అతడు ఎవరు లేకుండా మరణిస్తారేమో అన్నటువంటి బాధ వాడికి కలుగకూడదని ఆ రోజు రాత్రిన, ఒకానొక రోజు రాత్రిన తన దగ్గర ఉన్నటువంటి కొన్ని ధాన్యపు బస్తాలని ఆయన వాళ్ళ తమ్ముడి దగ్గరికి పంచాడు. వాళ్ళ తమ్ముడి దగ్గరికి తెలియక రాత్రే అక్కడికి మార్చాడు. అయితే తమ్ముడు కూడా అన్నకు తగ్గకుండా, ఇదిగో నాకంటూ ఎవరూ లేరు, నాకు ఇంత ధాన్యము అవసరం లేదు, కాబట్టి సరి సమానముగా పంచుకోవడం అన్నటువంటిది మంచి ఆలోచన కాదు. మా అన్నకి బిడ్డలున్నారు, వానికి వారసత్వం ఉంది, కాబట్టి వాళ్ళు ముగ్గురు వాళ్ళు సంపాదించేది 4 తినాలి కాబట్టి అని ఈ తమ్ముడు కూడా అన్నకు తెలియకుండా ధాన్యపు బస్తాలని వాళ్ళ అన్నదానిలో వేశారు. ఇలా జరుగుతూనే ఉంది, సమానంగానే ఉన్నాయి, ఎవరి పెరగడం లేదు, ఎవరి తరగడం లేదు. ఒకానొక రోజున రాత్రి వాళ్ళ పని ముగించుకొని ఉదయము లేచేసరికి, అంటే ఉదయము ఒకరినొకరు చూసుకునేసరికి 2 చేతుల్లో బస్తాలు, సంచులు ఉన్నాయి, వారి దగ్గర కనపడ్డాయి అన్నమాట. అంటే వాళ్ళిద్దరూ తెలియకుండా ఒకరికొకరు పంచుకుంటున్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కుటుంబము చేసినటువంటి పనిని ఎంత పవిత్రమైనదంటే ఆ గ్రామములో ఉన్నటువంటి వారందరూ కూడా దేవాలయాన్ని ఒక రోజున నిర్మించాలనుకున్నారు. స్థలము కోసము అక్కడెక్కడ చూశారు, కానీ వాళ్ళు దేవాలయము నిర్మించడం కోసం ఒక పవిత్రమైనటువంటి స్థలం ఉంటే బాగుంటుంది అని అన్నప్పుడు వారు ఈ కుటుంబము మరి ముఖ్యంగా వారి 2 అన్నదమ్ములు ఆ పంచుకున్నటువంటి ఆ స్థలమును ఇలా శాంక్చువరీగా మార్చుకున్నారు, దేవుని యొక్క గర్భగుడిగా మార్చుకొని అక్కడ దేవాలయ నిర్మాణం చేశారని మనం వింటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మాటల్లో లేకుంటే ఈ ఉదంతములో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, ఇదిగో నేను మా అన్నను ప్రేమిస్తున్నాను, లేకుంటే నేను మా తమ్ముని ప్రేమిస్తున్నాను అని అన్నప్పుడు వారు జీవించాలి, వారి వ్యక్తిగత జీవితంలో దానిని జీవించాలి. ప్రభువు కూడా అదే అంటున్నాడు, నా శిష్యులు అని ఎప్పుడు ఇతరులకు అర్థమవుతుంది, ఎప్పుడు ఇతరులకు అర్థమవుతుందంటే నీవు ప్రేమించేటువంటి విధానమును బట్టి నీవు నా శిష్యురాలవి, లేకుంటే నీవు నా శిష్యుడువు అవుతావు అన్నటువంటి విషయము తెలుస్తుంది. అంటే క్రీస్తుని గురించి తెలుసుకోవడంలోనే శిష్యరికము ముగియటం లేదు. ఇది అసలైనటువంటి విషయం. క్రీస్తుని తెలుసుకోవడంలోనే విషయం అంతా కూడా సంగ్రహింపు అన్నటువంటిది పరిపూర్తి కావడం లేదు. కానీ విధేయతతో ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా. ఈరోజు తాటిపత్రి జ్ఞానమ్మ గారు దైవ సేవకురాలైనటువంటి ఆమె యొక్క ప్రార్థన కోసం మరి ముఖ్యంగా ఆమె పునీతురాలుగా ప్రకటించబడాలని సెయింట్ యాన్స్ ఆఫ్ మాధవరం విజయవాడ రీజన్ వాళ్ళు మరి దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఈ బలిపూజను సమర్పిస్తున్నారు.
ఆమె కూడా తన వ్యక్తిగత జీవితంలో జ్ఞానమ్మ గారు ప్రేమను అంటే ప్రేమించేటువంటి విధానాన్ని పనిగా పెట్టుకున్నది. ఆమె ఎందుకు అంతగా తన బిడ్డలనైతేనేమి తనకున్నటువంటి అన్నిటిని కూడా దేవునికి సమర్పణ చేసుకున్నది? ఏమిటి ఆమెలో ఉన్నటువంటి ఆ ఫోర్స్ అంటే ఏమిటంటే, ఆ శక్తి ఏమిటంటే ప్రేమను జీవించడం, ప్రేమించడమే పనిగా పెట్టుకున్నది. వర్క్ ఆఫ్ లవ్ అని చెబుతాం. అంటే అదే పని, ఆమెకు వేరే ధ్యాసను పెట్టుకోలేదు. అంత గొప్ప స్థితికి ఆమె క్రీస్తు ప్రభు శిష్యురాలుగా మారి ఉన్నది. ఆమె కొన్ని మాటల్ని తన వ్యక్తిగత జీవితంలో ఈ మాటల్ని అంటే క్రీస్తు ప్రభు యొక్క మాటల్ని బలముగా మార్చుకుంటుంది. ఏమిటంటే తెస్సలోనిక ప్రజలకు వ్రాసినటువంటి 2వ లేఖ 3వ అధ్యాయము 10వ వచనంలో మనం వాక్యంలో వింటాం. ఏంటి? పని చేయని వాడు భోజనమునకు అనర్హుడు. అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ జ్ఞానమ్మ గారు అర్హతని ఏ విధంగా సంపాదించిందంటే పని చేస్తూ ఉన్నది మరియు ప్రేమించడం అనేటువంటి తత్వమును ఆమె పనిగా పెట్టుకున్నది. యోహాను గారు వ్రాసినటువంటి శుభవార్త 5వ అధ్యాయము 17వ వచనంలో క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటల్ని కూడా ఆమె తన ఆధ్యాత్మిక జీవితానికి మూలముగా కూడా మార్చుకున్నది. ఏమంటే, నేనును నా తండ్రియు ఇంకనూ పని చేయుచూనే ఉన్నాము. నేనును నా తండ్రియు ఇంకనూ పని చేయుచున్నాము అని క్రీస్తు ప్రభు చెబుతాడు. అదేవిధంగా ఈమె ఈ ప్రేమించడం అనేటువంటి పనిని ఎంతవరకు కొనసాగించాలి, ఎప్పటి వరకు కొనసాగించాలంటే ఆమె దాన్ని పనిగా మార్చుకున్నది. జీవిత అంతము వరకు కూడా ప్రేమించేటువంటి విధానాన్ని ఆమె అలవర్చుకున్నదని మనం గమనించాలి. అందులోకే ఆమె ఇంతటి విజయాన్ని పొందిందంటే పనిని పవిత్రమైనటువంటి భావముతో, మరి ముఖ్యంగా ప్రేమించడం అన్నటువంటిది హోలీ యాక్ట్ ఆఫ్ గాడ్ అన్నటువంటి ఆలోచనతో తన అస్త్రముగా, తన సాధనముగా ఆమె మార్చుకున్నది. ఇంకా ప్రియమైనటువంటి సహోదరులారా, ఆమె మరణావస్థలో ఉన్నటువంటి సమయంలో కూడా ఆమె తన దగ్గర ఉన్నటువంటి ఇతరమైనటువంటి సేవికలను పిలిచి, ఆమె యొక్క శిష్యురాలైనటువంటి వారందరినీ కూడా పిలిచి ఆమె చెప్పినటువంటి మాటలన్నీ కూడా హృదయానికి సంబంధించినటువంటి మాటలు. హృదయం అనగానే మనకేం గుర్తొస్తుంది? ప్రేమ అన్నటువంటి ఆలోచన వస్తుంది. అంటే ఆమె కూడా హృదయమునకు సంబంధించినటువంటి మాటల్ని వారితో చెప్పుకునేది. ప్రేమను పనిగా పెట్టుకునండి, వేరే ఆలోచన లేదు, పెద్దలకు విధేయించండి అన్నటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ యేసు ప్రభు కూడా చెప్పినటువంటి విధంగా ఆజ్ఞలను పాటించడం ద్వారా, ఆజ్ఞలను విధేయతతో జీవించడం ద్వారా మనం ప్రేమిస్తున్నామని అర్థమవుతుంది. నేడు ఉన్నటువంటి నవీనమైనటువంటి ప్రపంచంలో మనము అన్నీ చేస్తాము కానీ విధేయించడం అన్నటువంటి దాన్ని పూర్తిగా చెయ్యము. అందుకే ఆజ్ఞలను పాటించాలి, నా ఆజ్ఞలను పాటించడం ద్వారానే మీరు నా శిష్యులు అవుతారన్నటువంటి విషయాన్ని ప్రభువైనటువంటి దేవుడు తెలియజేస్తున్నాడు. మరి రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరులారా, తన్ను విధేయించువానిని దేవుడు ప్రేమించును. తనని విధేయించేటువంటి వాడిని దేవుడు ప్రేమిస్తాడు. మనం ఆజ్ఞలను పాటించమని మొదటి భాగంలో విన్నాం. అలా ఆజ్ఞలను పాటించడం లేకుంటే ఆజ్ఞలను విధేయించడం ద్వారా మనకేం కలుగుతుంది, వాట్ డు వి గెయిన్ అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగానంటే రోమీలకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 8వ వచనంలో మనము పాపాత్ములుగా ఉండగానే క్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించెను. అది మనము పాపాత్ములుగా ఉండగానే క్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించెను. అదే పాపము లేనటువంటి స్థితిలో ఉంటే ఇంకెంతగా ప్రేమించును. ఇది మన మదిలోనికి, మన మెదడులోనికి ప్రవేశించాలి. విధేయించడం అంటే, ఆజ్ఞలను పాటించడం అంటే ఇదే. అంటే మన పాపాత్ములుగా ఉండగానే దేవుడు ఇంతగా ప్రేమిస్తే, నేను పాపం లేనటువంటి స్థితిలో నేను దేవుని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తే ఇంకెంతగా దేవుడు నన్ను ప్రేమిస్తాడు. 2 అంతలు కాదు, చాలా 100 అంతలుగా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అన్నటువంటి విషయాలను గమనించుకోవాలి. అలా ప్రేమించడం ద్వారా, దేవుని చేత ప్రేమించబడడం ద్వారా మనకు దైవీకమైనటువంటి ఆలోచనలు, మరి ముఖ్యంగా దివ్యమైనటువంటి దర్శనం. గాడ్ ట్రైస్ టు రివీల్ హిమ్సెల్ఫ్ మనల్ని వ్యక్తపరచుకోవడానికి, మనకు ఎరుకుపరచుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. తర్వాత తన దివ్యమైనటువంటి దర్శనాలని మనకి అందిస్తాడు. ఏమిటి లాభము? ఈ ఆజ్ఞలను పాటించడం,
ఈ రూల్స్ని పాటించడం, లేకుంటే ఆ కమాండ్మెంట్స్ని మనము వినడం ద్వారా, పాటించడం ద్వారా వచ్చేటువంటి లాభం ఏమిటంటే దివ్యమైనటువంటి దేవుని దర్శనము, దేవుని యొక్క సందేశం, ఆ రెవల్యూషన్స్ అన్నటువంటివి మనకు కలుగుతూ ఉన్నాయి. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను పాపాత్ములుగా ఉండగానే దేవుడు ప్రేమిస్తున్నాడు అని అన్నప్పుడు నేను కొద్దిగా నా జీవితాన్ని సవరణ చేసుకొని పెద్దలకు విధేయించడం ద్వారా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని సమర్పణ చేసుకున్నప్పుడు నన్ను ఇంకెంతగా ప్రేమిస్తాడు అన్నటువంటి ఆలోచనతో ఈ దివ్య బలి పూజను కొనసాగించుదాం. ఈ పూజా సమయాన శుభ తరుణాన, ఈ పూజా సమయాన శుభ తరుణాన, సురుచిర భావాలతో సుమధుర గానాలతో, సురుచిర భావాలతో సుమధుర గానాలతో సమీపించితిమి నీ సన్నిధిని ఓ సహృదయా. స్వీకరించుమయా మా సుమాంజలి, స్వీకరించుమయా మా సుమాంజలి. ఈ పూజా సమయాన శుభ కరుణాన. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుడుగాక. ఓ ప్రభువా, మేమర్పించు ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను నీ సన్నిధిని చేరునుగాక. నీ కృప వలన పరిశుద్ధమైన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమరహస్యమునకు ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచూ ఉన్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానం ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచూ ఉన్నది. శక్తివంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా
తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలవి మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.
మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం సమాధానం సమాధానం. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపలను పరిహరించెడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉండునట్లుగా మిమ్ము కౌగలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా హృదయము నిజమైన పానము. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనలను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుటలేదు అని రక్షకుడు నుడువుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానముల ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. పాస్కా బలి ఫలములను మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయంతో యేసుని వెలుగులో శుభవార్త ప్రకటనకై, యేసుని ప్రేమను చాటుటకై ఎనలేని ఆశయంతో యేసుని వెలుగులో శుభవార్త ప్రకటనకై, యేసుని ప్రేమను చాటుటకై ఎన్నో త్యాగాలు గూర్చిన తల్లి నీకే వందనం. క్రీస్తుని ప్రేమను పంచిన తల్లి నీకే వందనం. వందనం వందనం. పుణ్యశ్రీ జ్ఞానమ్మ వందనం. వందనం వందనం. దైవ సేవకి జ్ఞానమ్మ వందనం. దేయమే తిరుసభ వ్యాప్తి నీ ఉద్దేశం. నలుగురు పుత్రుల దేవునికిచ్చావు.